గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఐపీఎల్ కీ అప్డేట్స్ గురించి అండ్ రిమైనింగ్ పర్సనల్స్ ఆఫ్ అన్ని టీమ్స్ అండ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ అయితే ఇండివిజువల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ స్ట్రీమింగ్ వచ్చేసరికి అయితే ఈ రోజు 3:30 PM అయితే జరగబోతుంది. లైవ్ వచ్చేసరికి అయితే జియో సినిమా అండ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో అయితే 3:30కి అయితే లైవ్ అయితే రాబోతుంది. అండ్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు అయితే వాళ్ళ ప్రిడిక్షన్స్ అవన్నీ అయితే చెప్తారనమాట. అండ్ ఇప్పుడు ప్రతి టీం ఒక రిమైనింగ్ ఫస్ట్ వాల్యూ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ టీం వచ్చేసరికి అయితే పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ విత్ 110 crores అని అయితే టాప్ పొజిషన్లో అయితే ఉన్నారు. అండ్ సెకండ్ ప్లాట్ వచ్చేసరికి అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 83 crores, ఢిల్లీ క్యాపిటల్స్ 73 crores, ఎల్ఎస్జీ 69 crores, జీటీ 69 crores, చెన్నై సూపర్ కింగ్స్ 55 crores, కోల్కతా నైట్ రైడర్స్ 51 crores, ఎస్ఆర్హెచ్ 45 crores, ముంబై ఇండియన్స్ 45 crores అండ్ లాస్ట్ స్పాట్ వచ్చేసరికి అయితే రాజస్థాన్ రాయల్స్ 41 crores. బట్ ఫస్ట్ 2 టీమ్స్కి అయితే ఎక్కువ బడ్జెట్ అయితే ఉంది, కానీ వాళ్ళ రిటెన్షన్ ప్లేయర్స్ కూడా చాలా తక్కువ మందిని అయితే చేసుకున్నారు. పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి అయితే కేవలం 2 members రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు ఒకళ్ళు మ్యాక్స్ ఉండొచ్చు లైక్ ప్లేయింగ్ లెవెన్లో. అండ్ రాయల్ ఛాలెంజర్స్ ముగ్గురు చేస్తున్నారు, వాళ్ళు ముగ్గురు ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉండొచ్చు. సో క్రిటికల్ అంటే మొత్తం టీంని అయితే బిల్డ్ చేయాలి కాబట్టి పంజాబ్ కింగ్స్ మేబీ అంత హై బడ్జెట్స్ అయితే పెట్టకపోవచ్చు, బట్ వెళ్తారు 2 to 3 players కోసం పక్కా. సో మీరేమనుకుంటున్నారు, ఏ ప్లేయర్ ఏ టీంకి వెళ్తారో కామెంట్ చేసండి. అండ్ మా ఇన్స్టా లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, దాన్ని అయితే ఫాలో చేయండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే వస్తాయి అనమాట. ఏ ప్లేయర్ ఏ టీంకి సోల్డ్ అయ్యారు అనేది చాలా క్విక్గా అయితే దాంట్లో అయితే పోస్ట్ చేస్తాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.